హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు మోమోస్ చట్నీ చూపించబోతున్నాను. నేను షార్ట్లో చూపించాం కదా వెజ్ మోమోస్, దానికి కాంబినేషనే ఈ మోమోస్ చట్నీ అండి. దీనికోసం ఒక 3 టమాటాలు, ఒక 2 మిర్చి తీసుకొని ఇలా వాటర్ వేసి వాటర్లో ఉడికించాలి. చిన్న లిటిల్ బిట్ అంత కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఉడికిపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకునేలోపు మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి, అల్లము ముక్కల్ని దీనిలో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని దీనికి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూను సోయా సాస్ వేసుకోవాలి. దీనికి తర్వాత ఒక స్పూను సాల్ట్, ఒక స్పూన్ పంచదార వేసుకోవాలి. ఇదిగోండి, స్పూన్ పంచదార వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మొత్తం ఈ గ్రేవీ దగ్గర పడిపోయిన తర్వాత ఇంకా ఒక నిమ్మ చెక్క పిండుకొని దింపేసుకోవాలండి. ఒక చిన్న టీ స్పూన్ అంత పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇంకా అయిపోయింది, ఇది దించేస్తున్నాం అనగా నిమ్మ చెక్క పిండాలి. వెనిగర్ కూడా వేసుకోవచ్చు. వెనిగర్ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా నిమ్మ చెక్కని పిండాలి. ఇదిగోండి, ఈ మోమోస్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేను తీసుకొని మోమోస్తో సర్వ్ చేసుకోవడమే. ఈ మోమోస్ చట్నీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.